బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రెండవసారి కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు. మెజార్టీ విజయం సాధించిన తర్వాత అనుకున్నట్టే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి కూడా లభించింది. ఆయన తొలిసారి కరీంనగర్ లోక్సభ పరిధిలో పర్యటిస్తున్నారు, ప్రజలను కలుస్తున్నారు. నిరంతరం ప్రజలతో మమేకం ఉండడానికి సిద్ధము, ఇది మీరు పెట్టిన భిక్ష అని చెప్పేసి మొదటి రోజే ఆయన సాష్టాంగా ప్రణమిల్లిన తర్వాత కరీంనగర్ కమాన్ సాక్షిగా ప్రణమిల్లిన తర్వాత చెప్పినటువంటి కామెంట్ ఆయన అన్నట్టుగానే అందరికీ అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు అభిమానులు తరలి వచ్చినటువంటి పరిస్థితి. మనం కరీంనగర్ ఎంపీ కార్యాలయం వద్ద ఉన్నాం. బయట కూడా ఉన్న పరిస్థితి కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను. ఏమనుకుంటున్నారు మీరు? అసలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక కార్పొరేటర్ నుంచి ఎంపీ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగిన తర్వాత ఆయన దగ్గర నుంచి చాలా కాలం నుంచి మరి పాలిటిక్స్లో ఉన్నారు, ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణ నుంచి సంజయ్ గారికి మంత్రి పదవి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఒక మామూలు సామాన్య కుటుంబం నుంచి ఎదిగి ఒక కార్పొరేటరు, ఫస్ట్ అయితే అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, తర్వాత కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, మళ్ళీ అంచెలంచెలుగా ఎంపీ స్థాయికి వచ్చి మరి ఈరోజు ఇంత కష్టపడి పైకొచ్చిన వ్యక్తి ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలపై పోరాడి ధర్నాలు కానీ ఏది ఉన్నా కూడా నేనంటూ మీ వెనుక ఉన్నాన్న నినాదంతో ఆయన ముందుకెళ్ళి ధర్మం కోసం న్యాయం కోసం పోరాడిన వ్యక్తి కాబట్టి పార్టీ కూడా అధిష్టానం అన్ని గుర్తించి వారికి మంచి పదవి ఇచ్చి మరి దానికి తప్పకుండా ఆయన న్యాయం చేస్తాడని మేమందరం కోరుకుంటున్నాం. అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, కౌన్సిలర్గా, కార్పొరేటర్గా అంచెలంచెలుగా ఎదిగినటువంటి సంజయ్ ఎంపీగా ప్రస్థానం అధిరోహించారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. మరి మనకు సిరిసిల్లకు చెందినటువంటి బీజేపీ నేత ఉన్నారు, చెప్పండి ఎట్లా చూడొచ్చు ఆయనకు సంబంధించినటువంటి ప్రస్థానం? ఈరోజు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఒక ప్రజానాయకుడిగా, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా, ఒక హిందూ ధర్మ రక్షకుడిగా, అదేవిధంగా సంఘర్షణే ధ్యేయంగా ప్రజా సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా బండి సంజయ్ కుమార్ గారికి ఒక మంచి పేరుంది. మరి వారు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రతి విభాగంలో కానీ సమస్యల పట్ల సంఘర్షణ చేసి వాటిని పరిష్కరించిన దిశగా వారు ఉన్నారు. కనుక ఈరోజు దేశాభివృద్ధిలో నరేంద్ర మోదీ గారి వారి వెంట వారి భాగస్వామిగా ఉండి, ఏదైతే వారి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ యొక్క అభివృద్ధి కోసం కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దేశానికి సంబంధించి అభివృద్ధికి కావాల్సిన ఏదైతే ఆర్థిక ఫండ్స్ పెట్టించే విధానంలో వారు ముందంజలో ఉంటారు. తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజలందరినీ వారి ఆదేశాల మేరకు వారు పనిచేసి న్యాయం చేస్తారు ప్రజలకు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. మొత్తం మీద ఒక ధీమా అయితే ఉంది, ప్రజలు విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కరీంనగర్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అతను కరీంనగర్ లోక్సభ పరిధి అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తారు. అలాగే నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం, ముందు ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయం అంతా కూడా కిటకిలాడుతుంది. మనం అవుట్ సైడ్లో ఉన్నటువంటి పొజిషన్ చూద్దాం. ఉదయం 9 గంటల నుంచి ఇదే పరిస్థితి కనబడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి అభిమానుల కోలాహలము, ఈ సందడి అయితే గమనిస్తున్నాం. ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున తమ అభిమాన నాయకుడిని కలవడానికైతే వచ్చి పూల బొకేలు సమర్పిస్తున్నటువంటి పరిస్థితి. సుదూర ప్రాంతం, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇతరత్ర ప్రాంతం నుంచి కూడా వచ్చి తరలిస్తున్నటువంటి అంశాన్ని మనం గమనిస్తున్నాము. సంజయ్కి పూల బొకేలు ఇవ్వడము, శుభాకాంక్షలు తెలియజేయడము, ఇదంతా చూస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఒక డయాస్ ఏర్పాటు చేశారు కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి కార్యాలయం ముందటనే ఒక డయాస్ ఏర్పాటు చేసి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. అని కలిసి మాట్లాడడానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ భారతీయ మజదూర్ సంఘ్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇది. సార్ని బండి సంజయ్ గారిని కలుద్దామని వచ్చినాము. మా ప్రాబ్లం సిజిహెచ్ఎస్ ప్రాబ్లం గురించి సార్తో కలిసి మాట్లాడటం జరిగింది. సార్ కూడా ఒకసారి రమ్మన్నారు, గుర్తు చేయమన్నారు. సార్ చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. థ్యాంక్ యూ. మీద వరంగల్ నుంచి వచ్చామని చెప్తున్నారు, వరంగల్ నుంచి వచ్చి చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా కలవడానికి వచ్చారు. కలిసినాం, అన్నాను సంతోషం మాకు, అన్నాను కలిసినందుకు. మీద ఇదంతా ట్రాఫిక్ ఇక్కడంతా కూడా ఇదైనటువంటి పరిస్థితి, రద్దీ ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. ఇక్కడ సెక్యూరిటీ కూడా అరేంజ్మెంట్ ఉన్నది, వీళ్ళకి కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే
లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ లో ముందుండాల్సినటువంటి పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ అంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఇది ఎవరిని చూసినా కానీ అంతే ఒక హ్యాపీ మూమెంట్ ఉన్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి చూస్తున్నాం. ఇదంతా కూడా శాలువాలు కప్పుతూ కండువాలు కప్పుతూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితిని గమనిస్తున్నాము. చాలా దూర ప్రాంతం నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ అదే పరిస్థితి ఒక్కసారిగా వాళ్ళు వచ్చి కలిస్తే చాలు ఒక బొకే ఇచ్చి వాళ్ళకి కలిసి అభినందనలు తెలియజేయాలి. గొప్ప పదవి ఉదయించాడు, ఆ పదవిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పదవిలో లేనప్పుడు న్యాయం చేశాడు, పదవిలో ఉన్నప్పుడు మరింత దగ్గరగా ఉంటాం అనేటువంటి కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాము. అందరితో మమేకమై మాట్లాడుతున్నారు, అందరినీ పేరు పేరున పలకరిస్తున్నారు, అందరినీ కూడా రిసీవ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఒక్కసారిగా గమనిస్తున్నాం. ఇది ఇక్కడ ఫ్లవర్ బొకే ఇక్కడ తోపులాడుకుంటున్నారు ఎవరెవరు రావాలని. బొకేలు, చిత్రపటాలు సంజయ్కి సంబంధించి ఒక ఆయిల్ పెయింట్ చూస్తున్నాం, అది కూడా వచ్చేంత వరకు చూద్దాం. మరొక వైపు పూల బొకేలు, శాలువాలు నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది. గత 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి. 19వ తేదీ నుంచి ఇప్పటివరకు ఇట్లనే ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాము. ఇక వీరందరూ కూడా కోలాహలం సందడి కనబడుతున్నది. ఇక్కడ నుంచి చూస్తున్నాం. వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తొందరగా పంపడానికి కూడా కంట్రోల్ చేసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే క్రౌడ్ అట్లా ఉన్నది, ఆ సెక్యూరిటీ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి కూడా ఇదే తంతు కొనసాగుతున్నది. ఎప్పుడిప్పుడు కంట్రోల్ చేద్దామా అని చెప్పేసి అనుకున్నట్టుగానే వాళ్ళు కొంచెం విధి నిర్వహణలో సిస్టమేటిక్గా పనిచేస్తూ ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి ఉన్నటువంటి సూచనల మేరకి గమనిస్తున్నాం. వాళ్ళ విధి నిర్వహణలో పాల్పంచుకుంటున్నారు. ఒకటే ఉత్సాహము, యువకులు, పెద్దలు, మహిళలు అనే తేడా లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నేతలు, ఇతర అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కలిస్తే సరిపోతుంది అనేటువంటి ఇంటెన్షన్తోనే వచ్చారు. వచ్చి కలిసి అభినందనలు తెలియజేసి వెళ్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం మనం. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.